అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెకండ్ సెమ్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి టోటల్ ప్లే లిస్ట్‌నయితే మీరైతే చూస్తున్నారు. ఇందులో ఏంటంటే ఏవైతే ఎస్సే క్వెషన్స్ ఉన్నాయో 12 మార్కులకొచ్చాయి. అట్లానే గ్రామర్ అంశాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ యొక్క ప్లే లిస్ట్‌లో అయితే పొందుపరచబడి ఉన్నాయి. దయచేసి గమనించండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం వచ్చేసి 'యువర్ ఓల్డ్ ఫాదర్ విలియం' లూయిస్ క్యారియర్ రాసినటువంటి 'యువర్ ఓల్డ్ ఫాదర్ విలియం' లూయిస్ క్యారల్ రాయడం జరిగింది. అది మనం చూస్తున్నాం ఆ పోయెమ్ అనేది. యాక్చువల్‌గా ఇది వచ్చేసి 'యాలిస్ ఇన్ వండర్‌లాండ్' ఏదైతే ఉందో దాంట్లో చాప్టర్ 5లో వస్తుందనమాట ఈ పోయెమ్ అనేది. యాలిస్ ఏం చేస్తుంది అంటే ఒక గొంగళి పురుగుకి ఈ పిల్లల రైమ్ అనేది చెప్తుంది. ఇది కొంచెం ఫన్నీగా ఉంటుందనమాట. ఆ పోయమే మనం ఇప్పుడు చూస్తున్నాం. 'యువర్ ఓల్డ్ ఫాదర్ విలియం' ద యంగ్ మ్యాన్ సెడ్. ఒక కుర్రోడున్నాడు. ఆ కుర్రోడు ఎవరో గాదు. విలియం యొక్క కుమారుడనమాట. ఫాదర్ విలియం చాలా పెద్దాయన. ఆయన కొడుకనమాట ఇతను. యుక్త వయసుకొచ్చాడు. అండ్ ఈయన ముసలోడనమాట తండ్రి. 'యూ ఆర్ ఓల్డ్' నాన్న నువ్వు చాలా ముసలోడివి. 'అండ్ యువర్ హెయిర్ హాస్ బికమ్ వెరీ వైట్' అండ్ నీ తల చూసుకున్నావనుకో, నీ తలలో ఉన్న ఎంట్రుకలన్నీ కూడా చాలా చాలా తెల్లగా ఉన్నాయి. 'అండ్ దట్ యూ ఇన్సెసెంట్‌లీ స్టాండ్ ఆన్ యువర్ హెడ్' అయితే నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వు ముసలోడివి అయినా గాని నిరాటంకంగా అంటే అసలు చాలా ఎక్కువ సేపు ఏం చేస్తున్నావంటే నీ నెత్తి మీద అంటే నీ తల కింద పాదాలు పైకి ఉంచి నిలబడుతుంటావు. డూ యూ థింక్ ఎట్ యువర్ ఏజ్ ఇట్ ఈస్ రైట్? ఈ నీ ఈ ఈ ఏజ్‌కి నీకు అవసరం అంటావా? అవసరం అయన్నీ? ఈ కుప్పి గంతులు అవసరం అంటావా? అనేసి అడుగుతున్నాడనమాట తన తండ్రిని. ఈ విధంగా ఉన్నాడనమాట. ఏందంటే ఇట్లా నించున్నాడు. తలకిందులుగా నించున్నాడు. అవసరమా? నీ నువ్వు జూసుకో, నీ నెత్తి జూసుకో ఎలా ఉంది? అంతా తెల్లగా అయిపోయినియి. నువ్వేందో చిన్న పిల్లోడిలాగా ఇట్లా తలకిందులుగా నించుంటే నీకేమైపోతుంది? ఒకసారి గమనించుకో నాన్న అని చెప్తున్నాడు ఈ కుర్రోడు తన యొక్క తండ్రికనమాట. అవసరమా ఈ ఏజ్‌లో? ఇన్ మై యూత్ ఫాదర్ విలియం రిప్లైడ్ టు సన్. ఇక ఫాదర్ విలియం ఎవరైతే విలియం ఉన్నాడో తన కొడుక్కి చెప్తున్నాడనమాట. ఇన్ మై యూత్ యుక్త వయసులో, నా వయసులో ఐ ఫియర్డ్ ఇట్ మైట్ ఇంజ్యూర్ ద బ్రెయిన్. నేనేమనుకున్నానంటే, నా యుక్త వయసులో ఈ విధంగా తలకిందులుగా గనక నేను నించున్నట్లయితే, అది నా యొక్క మెదడుని దెబ్బతీస్తుందేమో అనుకున్నాను. బట్ నౌ కానీ ఇప్పుడు ఐ యామ్ పర్ఫెక్ట్‌లీ ష్యూర్ ఐ హావ్ నన్. నేను ఖచ్చితంగా చెప్పగలను. నాకు బ్రెయినే లేదు అని విలియం చెప్పాడనమాట. వై? ఐ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. వై అన్నావుగా, ఎందుకు అన్నావుగా, అందుకే నేను మరలా మరలా జేస్తున్నా. కొడుకు ఏం అడిగాడు? ఎందుకు నాన్న తలకిందులుగా ఎక్కువ సేపు ఉంటున్నావు? అవసరమా నీకు ఈ వయసులో? అంటే నాన్న నీ టైంలో నీ అంత వయసులో నేను ఏదైనా ఇలా నించుంటే నా మెదడుకి దెబ్బ తగులుతుందేమో అని అనుకున్నాను. మెదడుకి ఇబ్బంది అయిద్దేమో అనుకున్నాను. అందుకని నేనేం జేశా, భయపడి ఆ విధంగా నేను తలకిందులుగా అయితే నించోలేదు. కానీ ఇప్పుడు నాకర్థమైందేందంటే, నాకసలు బ్రెయినే లేదు కాబట్టి, బ్రెయిన్ డ్యామేజ్ జరిగే పనే లేదు. కాబట్టి నేనిలా నించుంటున్నాను అని అన్నాడు. "యూ ఆర్ ఓల్డ్" సెడ్ యూత్. నాన్న నువ్వు ముసలోడివి. యాజ్ ఐ మెన్షన్డ్ బిఫోర్ ముందుగానే చెప్పాను గదా! నీ తల వెంట్రుకలన్నీ ఏమైనియి? తెల్లగా అయిపోయినియి. నువ్వసలు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వయస్సిది. అయితే నువ్వేం జేస్తున్నావు? రకరకాల విన్యాసాలు జేస్తున్నావు. కాబట్టి నువ్వు జాగ్రత్తగుండాలి ముందే జెప్పాను గదా! అండ్ హావ్ గ్రోన్ మోస్ట్ అన్‌కామన్‌లీ ఫ్యాట్. నువ్వసలు జూడు ఎంత లావైపోయావో. సాధారణం కన్నా నువ్వు చాలా రెట్లు ఏమయ్యావంటే లావెక్కిపోయావు. కొవ్వు నీకు బాగా పట్టింది. అన్‌కామన్‌లీ ఫ్యాట్ అసాధారణమైనటువంటి కొవ్వు పేరుకుపోయింది. ఎట్ యూ టర్న్ బ్యాక్ సోమర్సాల్ట్ ఇన్ ఎ డోర్. నువ్వు డోర్ దగ్గర నించొని బ్యాక్ ఫ్లిప్‌లేస్తున్నావు. నువ్వు బ్యాక్ ఫ్లిప్‌లేస్తున్నావు. డోర్ దగ్గర నించున్నాడా, ఇట్లా వెనక్కి దూకుతున్నాడు. ఇలా మొత్తం అన్నమాట 360 డిగ్రీస్ అట్లా దూకేస్తున్నాడు. ఇట్లా తిరిగి బ్యాక్ ఫ్లిప్‌లేయడం అన్నమాట. అలా ఏస్తన్నాడు. ఇది అవసరమా ఈ వయసులో బ్యాక్ సోమర్సాల్ట్ అంటే బ్యాక్ ఫ్లిప్ అన్నమాట. బ్యాక్ ఫ్లిప్‌లేయడం అట్లా నీకు అవసరమా? ప్రే వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? నేను ప్రార్థిస్తున్నా నీకు. దయచేసి చెప్పు ఏంటి కారణం? దేనికి అట్లా బ్యాక్ ఫ్లిప్‌లేస్తున్నావు? అనేసి అడిగాడు కొడుకనమాట.
అడిగితే దానికేం జెప్తున్నాడు అంటే, ఈ ముసలి వ్యక్తి చూడండి బ్యాక్ ఫ్లిప్‌లు అంటే ఈ విధంగా అనమాట. అదిగోండి ఈ విధంగా 360 డిగ్రీస్ వెనక్కి ఇట్లా టర్న్ అవ్వడం అనమాట. ఓకే. 360 డిగ్రీస్ ఇట్లా టర్న్ అయ్యి మళ్ళీ నించుంటాడు. దాన్ని బ్యాక్ ఫ్లిప్ అంటారు. ఇన్ మై యూత్ నా చిన్నతనంలో లేదా నీ అంత వయసులో సెట్ ద సేజ్ ఈ మునీశ్వరుడు ఈ గొప్ప వ్యక్తి చెప్పాడనమాట. యాజ్ హి షుక్ హిస్ గ్రే లాక్స్ తనకున్న గడ్డం ఏదైతే ఉందో ఊపుకుంటా చెప్పాడనమాట. ఐ కెప్ట్ ఆల్ మై లింబ్స్ వెరీ సపోర్ట్ నా యొక్క అవయవాలన్నీ కూడా ఎట్లా పడితే అట్లా చాలా సునాయాసంగా కళ్ళు ఎటు తిప్పితే అటు తిరిగే విధంగా ఉండేవి. బై ద యూజ్ ఆఫ్ దిస్ ఆయింట్మెంట్ చూడు దేనికో తెలుసా? నా అవయవాలన్నీ కండలన్నీ ఎటు తిప్పితే అటు తిరిగే విధంగా నా బాడీ అంతా కూడా ఎట్లా తిప్పితే అట్లా తిరిగేది. నా అవయవాలన్నీ కూడా అట్లా. బై ద యూజ్ ఆఫ్ దిస్ ఆయింట్మెంట్ ఈ మందు నేను వాడతా. 1 షిల్లింగ్ ద బాక్స్. ఒక బాక్స్ వచ్చేసి ఒక షిల్లింగు. అంటే ఓ రూపాయిలాగా అట్లా అనమాట. జస్ట్ అలో మీ టు సెల్ యూ ఏ కప్పు. కావాలంటే ఓ 2 తీసుకో నేను నీకు అమ్ముతా. నువ్వు గూడా జాగ్రత్తగా వాడు. అండ్ నువ్వు గూడా ఎట్లా నాలాగే అసలు అద్భుతంగా బ్యాక్ ఫ్లిప్ లేనిది అన్ని ఫ్లిప్‌లు నువ్వు వేయొచ్చు. యూ ఆర్ ఓల్డ్ సెడ్ ద యూత్ అండ్ యువర్ జాస్ ఆర్ టూ వీక్. నాన్న నువ్వు చాలా 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 ముసలోడివి. అండ్ నీ యొక్క దవడ ఏమైతే ఉన్నాయో అవి చాలా బలహీనంగా ఉంటాయి. ఫర్ ఎనీథింగ్ టఫర్ దాట్ ఫర్ ఎనీథింగ్ టఫర్ దాన్ స్వీట్. స్వీట్ అంటే ఏందంటే మెత్తని మాంసపు ముక్క. జనరల్‌గా మీ దవడలు చాలా చాలా బలహీనంగా ఉన్నాయి. మీరు చిన్న ఏవైతే మెత్తటి ముక్కలున్నాయో అవి మాత్రమే మీరైతే తినగలరు. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది మొత్తం యూ ఫినిష్ ద గూస్. మొత్తం బాతు మొత్తాన్ని కంప్లీట్ జేశారు. విత్ ద బోన్స్ అండ్ ద బీక్. ఇక్కడ ఎముకలు మిగల్లేదు. అండ్ దానికి ఉండేటటువంటి ముక్కు ఏదైతే ఉంటుందో, ఇలా బాతుకు ఓ ముక్కు ఉంటుంది గదా! ఆ ముక్కుతో సహా మీరు లేపేశారు. మొత్తం తినేశారు. ప్రే హౌ డిడ్ యూ మేనేజ్ టు ఈట్? దయచేసి నేను బతిమలాడుకుంటున్నా. ఎట్లా, ఎట్లా మీరు మొత్తం ఆరగించేశారు. మొత్తం బాతు మొత్తాన్ని స్వాహా జేశారు. అప్పుడు తండ్రి చెప్తాడు. ఇన్ మై యూత్ సెడ్ హిస్ ఫాదర్. ఐ టుక్ టు ద లా. నేను లా కోర్స్ చేశాను. అంటే ఏదైతే లా న్యాయవాది ఉందో ఆ పోస్ట్ అని ఓ వృత్తి అనేది ఎంచుకున్నాను. నా యొక్క చిన్నతనంలో. అంటే ఇన్ మై యూత్ అంటే యుక్త వయసులో అనమాట. అండ్ ఆర్గ్యూడ్ ఈచ్ కేస్ విత్ మై వైఫ్. ప్రతి కేసుని నా భార్యతో వాదించేవాడిని. ఆమె వాదించడంలో దిట్ట. అండ్ ద మస్క్యులర్ స్ట్రెంగ్త్ దాంతో నా కండరాలన్నీ కూడా ఏమైనాయి అంటే విచ్ ఇట్ గేవ్ టు మై జా. నా దవడలు నేను గట్టిగా వాదించేవాడిని. ఏంది గట్టిగా ఒత్తి ఒత్తి గట్టిగా బిగబట్టి హ్యాస్ లాస్టెడ్ ద రెస్ట్ ఆఫ్ మై లైఫ్. ఏదైతే వాదించి 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 దాన్ని బాగా మంచి పనికి పెట్టాను కాబట్టి నా దవడల్ని అవి ఇంకా ఇంకా పనిచేస్తున్నాయి. అండ్ చివరి వరకు రెస్ట్ ఆఫ్ మై లైఫ్ ఈ చివరి వయసులో కూడా అవి చాలా చక్కగా ఉపయోగపడుతున్నాయి. దవడలు గట్టిపడిపోయినాయి. యు ఆర్ ఓల్డ్ సెడ్ ద యూత్ వన్ వుడ్ హార్డ్లీ సపోజ్. అసలు మీరు చాలా చాలా వయసైపోయారు. జనరల్‌గా ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఆ విధంగానే అనుకుంటారు. దట్ యువర్ ఐ వాస్ స్టెడీ యాస్ ఎవర్. కానీ మీ యొక్క తల వెంట్రుకలు తెల్లగా అయిపోయినాయి. అండ్ మిమ్మల్ని ఎవరైనా చూస్తే ముసలోడిగానే అనుకుంటారు. దట్ యువర్ ఐ వాస్ యాస్ స్టెడీ యాస్ ఎవర్. కానీ నీ కంటి చూపు ఏంది? చాలా చాలా అద్భుతంగా ఉంది. అట్ యూ బ్యాలెన్స్డ్ అండ్ ఈల్ ఆన్ ద ఎండ్ ఆఫ్ యువర్ నోస్. మీ ముక్కు మీద ఈలు చేపని నించోబెడుతున్నారు. జనరల్‌గా మనం మీసం మీద ఏదో నిలబెట్టారు, నిమ్మకాయలు నిలబెట్టారు అనేసి అంటా ఉంటాం గదా! ముక్కు మీద ఈల్ చేప నిలబెట్టారు. ఈల్ చేప యాక్చువల్‌గా నీళ్ళలో ఉన్నప్పుడు దాన్ని పట్టుకుంటే కరెంట్ షాక్ కొట్టినట్టుగా కొడుతుందనమాట. దడినప్పుడు మనిషి శ్రద్ధ పడిపోతాడు. అలాంటి ఈల్ చేపని మీరు ముక్కు మీద నిలబెడుతున్నారు. ముక్కు మీద నిలబెట్టి మరి చూపిస్తున్నాడు. వాట్ మేడ్ యూ సో ఆఫుల్లీ క్లెవర్. ఇంత అద్భుతమైన పటిమ మీకెక్కడి నుంచొచ్చింది అని అడిగాడు. ఐ హావ్ ఆన్సర్డ్ 3 క్వెషన్స్. 3 ప్రశ్నలకు సమాధానం ఇచ్చా. అండ్ దట్ ఈస్ ఎనఫ్ చాలు. చాలిక సెడ్ హిస్ ఫాదర్. డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ ఎయిడ్స్. డూ యూ థింక్ ఐ కెన్ లిజన్ ఆల్ ద డే టు సచ్ స్టఫ్? బీ ఆఫ్ ఆర్ ఐల్ కిక్ యూ డౌన్ స్టేర్స్. చూడండి ఇంకా విసుగొచ్చేసింది వాళ్ళ నాన్నకి. చాలా ప్రశ్నలు అడిగావు. చాలా నేను ఓపికగా సమాధానం చెప్పా.
అండ్ నువ్వు ఏమని జెప్పావు? ప్రతిదీ అడిగావు. ఏందంటే చూడు, నువ్వు ఏమి అడిగాడు? మొదటొచ్చేసి తలక్రిందులుగా నిలబడడం గురించి అడిగాడు. చెప్పాడు. నాకు మెదడే లేదని అర్థమైపోయింది. కాబట్టి నిలబడ్డానన్నాడు. ఆ తర్వాత బ్యాక్ ఫ్లిప్‌లు ఎందుకేస్తున్నావు అని అడిగారు. అడిగితే ఏందంటే, నా దగ్గర ఒక ఆయింట్‌మెంట్ ఉంది. ఆ ఆయింట్‌మెంట్ వల్ల నేను ఈ విధంగా చేయగలుగుతున్నాను అని అన్నాడు. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే ఒక బాతునంతా లేపేస్తున్నారు. స్వీట్ వరకు తినడం అయితే ఓకే. మెత్తని ముక్క. మొత్తం బాతు మొత్తం ఎగరేస్తున్నారు. అసలు అవ్వగొడుతున్నారు. ఎట్లా అంటే, మీ అమ్మతో నేను చాలా వాదన అనేది జరిగేది. దాంతో నా దవడ ఎముకలన్నీ చాలా గట్టిగా అయిపోయినియి అనేసి చెప్పాడు. ఆ తర్వాత ఈల్ చేపని తన ముక్కు మీద నిలబెడతాను. మీ కంటి చూపు చాలా అద్భుతంగా ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది అనేసి అడుగుతాడు. అడిగినప్పుడు ఈయనకి కోపం వస్తుందన్నమాట. ఎందుకు వస్తుంది అంటే, ఇక 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పా. ఇంక నేను చెప్పను. దట్ ఈస్ ఎనఫ్ చాలు. చాలిక. డోంట్ గివ్ యువర్‌సెల్ఫ్ ఎయిర్స్. నీ అతి చాలించు. నీ యొక్క అతి ఏదైతే నువ్వు అతిగా పోతున్నావో, నీ అతి తెలివితేటలు ఆపు అని అర్థం అనమాట. డోంట్ గివ్ యువర్ సెల్ఫ్ ఎయిడ్స్ అంటే, నీ అతి తెలివితేటలు ఆపేయి. డూ యూ థింక్ ఐ కెన్ లిజన్ ఆల్ ద డే టు సచ్ స్టఫ్? నీ పిచ్చి మాటలు వినడానికి నేనున్నాననుకున్నావా? బీ ఆఫ్, ఇక్కడి నుంచి ఎళ్ళిపో. ఆర్ ఐ విల్ కిక్ యూ డౌన్ స్టైర్స్. లేకపోతే నేను ఒక తన్నుదంతా ఎళ్లి ఏడో పడతావు. ఓకే. ఐ విల్ కిక్ యూ డౌన్ స్టేర్స్ అంటే ఇక్కడ చూడండి మెట్లున్నాయి. ఆడ నుంచి తంతే కిందకి వచ్చి పడతావు అనేసనమాట. ఆ విధంగా డైలాగులుంటాయి. మనం గూడా అంటాం. ఒక తన్ను తన్నా అంటే ఏడో కిందకెళ్ళి పడతావు అనేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఈ విధంగా తండ్రి తన కుమారుడికి 3 ప్రశ్నలనేవి చెప్పడం జరిగింది. నాలుగో ప్రశ్నొచ్చేసరికి కోప్పడ్డం అయితే జరిగింది. మనం ఆల్రెడీ చూసాం. ఆ 4 ప్రశ్నలు ఏంటి అనేది మనం అయితే చూసాం. మొదటి ప్రశ్న ఏందంటే, తలక్రిందులుగా ఎందుకు నించుంటున్నావు నాన్న అంటే, నాకు బ్రెయిన్ లేదనే విషయం ఇప్పుడే తెలిసింది రీసెంట్‌గా. అందుకే అలా నించుంటున్నా అని చెప్పాడు. అండ్ ఆ తర్వాత బ్యాక్ ఫ్లిప్‌లు ఎలా ఎయగలుగుతున్నావు? నీ అసలు కండరాలు ఇయన్నీ ఎలా బలంగా ఉన్నాయంటే, నేను ఒక ఆయింట్‌మెంట్ వాడుతున్నాను. షిల్లింగ్‌కి ఒకటిస్తాను. కావాలంటే 2 పట్టకపో అంటాడు. అండ్ తర్వాతొచ్చేసి బాతు మొత్తం లేపేస్తున్నారు. మీ వయసులో అసలది సాధ్యమే కాదంటే, నేను వృత్తిరీత్యా లా తీసుకున్నాను. అప్పుడు మీ అమ్మతో వాదనలు ఎక్కువ పెట్టుకునేవాడిని. ఆ విధంగా నా దవడ ఎముకలన్నీ కూడా చాలా బలంగా తయారైనయి అని జెప్పాడు. ఆ తర్వాత మీ కంటి చూపు ఎలా కుదురుతుంది? ఈల్ చేపని ముక్కు మీద మీరు స్టడీగా పెట్టుకుంటారు. అదెలా సాధ్యమైంది? అనేసి అడగడం జరుగుతుంది. అప్పుడు ఏం జెప్తాడంటే, ఇన్ని ఆన్సర్‌లు నేనైతే చెప్పను. ఒక తన్నుదంతా నువ్వు బయటికి పో. ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలని జెప్పేస్తాడు. ఇక దాంతో ఎండ్ అవుతుంది. 'యూ ఆర్ ఓల్డ్' ఫాదర్ విలియం బై లూయిస్ క్యారల్ అన్నమాట. ఇది ఐదో చాప్టర్‌లో 'ఎలీస్ ఇన్ వండర్‌లాండ్' అనేటటువంటి పుస్తకంలో ఐదో చాప్టర్‌లో అయితే ఉంటుంది. ఇది దీని యొక్క మొత్తం. అండ్ టోటల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకిక్కడ కనబడుతున్నాయి కదా! అన్నీ కూడా ఇక్కడైతే డిస్కస్ చేయడం జరిగింది. ఏవండీ గ్రామర్ అంశాలతో సహా ప్రతీదీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. మీకిక్కడ అన్నీ కూడా కనబడుతున్నాయి. అండ్ దీనికి సంబంధించిన నోట్స్ కూడా మనం చూడడం జరిగింది. కాబట్టి దయచేసి గమనించండి ఆ విషయాల్ని. అండ్ ప్రతీదీ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. అదిగోండి 'యూ ఆర్ ఓల్డ్' ఫాదర్ విలియం లూయిస్ క్యారల్ 12 మార్క్స్‌కి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి దయచేసి గమనించండి. అండ్ సింపుల్‌గా మీరు వీటిని యాక్సెస్ చేయాలి అంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ రావడం మీరు గమనించే ఉంటారు. అండ్ వాటి ద్వారా యాక్సెస్ చేయొచ్చు. లేదా ఇప్పుడు ఇంకో 5 సెకండ్‌లో మీకు ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా టోటల్ మీరు యాక్సెస్ చేయొచ్చు. లేదా ఏదైతే టైటిల్ ఉందో 'యూ ఆర్ ఓల్డ్' ఆహ్, ఫాదర్ విలియం లూయిస్ క్యారల్ అని టైటిల్ ఉంటుంది కదా! దాన్ని క్లిక్ చేయడం ద్వారా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.